సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో 3 5 భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3000 మంది విధుల్లో ఉండనున్నారు. 4-5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటుందని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3 భద్రత మధ్య విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సిబ్బంది నియామకం, ర్యాన్మైజేషన్ పూర్తి చేశామన్నారు. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది కౌంటింగ్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి కడపకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా యంత్రాంగం. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి టేబుల్ రౌండ్ కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఇక్కడ జిల్లా కలెక్టర్ విజయరామరాజు చెప్తున్నారు. ప్రతి ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కౌంటింగ్ సిబ్బంది కూడా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో 3 5 భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కడప నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కడప జిల్లా సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించడం జరిగింది. ప్రస్తుతం 3వ ర్యాండమైజేషన్ సిబ్బంది కూడా ఈ విడతలో వాళ్ళకు కేటాయించడంతో ప్రస్తుతం ఏ టేబుల్ కు ఎంతమంది సిబ్బంది వెళ్ళాలనేది కూడా ప్రక్రియ కూడా పూర్తిగా అయిపోయిందని చెప్పి జిల్లా కలెక్టర్ విజయరామరాజు చెప్తున్నారు. అయితే మరోవైపు కూడా పోలీసు యంత్రాంగం కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే కొంతమంది రౌడీ సీట్లను జిల్లా బహిష్కరిస్తే మరి కొంతమందిని కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అవాంఛనీయ ఎందుకంటే పోలింగ్ రోజు ఇక్కడ జరిగినటువంటి ఘటనలు, అల్లర్లు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా దుమారం లేపింది. ఇక్కడ ఉన్నటువంటి కడప, మైదుకూరు, జమ్మలమడు నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పలువురు గాయాలైనాయి. ప్రజలు కూడా నేరుగా గాయాల పాడు కావడంతో ప్రస్తుతం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా చాలా సీరియస్ తీసుకుని ఈ దాడులకు సంబంధించి ఎవరైతే పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్పి ఇప్పటికీ తెలపడం జరిపింది. అయితే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కడప పార్లమెంట్ ఇక్కడ కడప నగరంలోని మౌలానా అబ్దుల్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తుంది. అయితే మరి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మరి అభ్యర్థుల కూడా పూర్తిగా టెన్షన్ వాతావరణం ఎన్నుకుంది. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే
పోలీస్ యంత్రాంగం కూడా ఈ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి దాదాపు 4 అంచెల భద్రతా వలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని ప్రైవేట్ వ్యక్తులను కూడా అనుమతించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం కేవలం కౌంటింగ్ సిబ్బందికి మాత్రమే, లేదంటే మీడియాను ఇతరులను కూడా ఎవరు రానికుండా కూడా ప్రస్తుతం 4 అంచెల భద్రతా వలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్ గా ఉమ్మడి కడప జిల్లా సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కొద్ది గంటల్లో తేలింది. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇట్లా కడప జిల్లా యంత్రాంగం పూర్తి చేస్తారని తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కనేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఏలూరు నుండి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వరలక్ష్మి, దాదాపు 20 రోజులుగా కూడా ఉత్కంఠ నడుపుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఎట్టకేలకు మరొక 24 గంటలు కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూసినటువంటి ఘట్టం ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రధానంగా గోదావరి జిల్లాలో కీలకంగా మారగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం ఈ రోజు కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ర్యాండమైజేషన్ అంటే కౌంటింగ్ సిబ్బంది ఏ నియోజకవర్గాల్లో విధులు నిర్వహించాలన్నటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ రోజు రాత్రి వరకు కూడా దాదాపు సుదూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉన్నటువంటి భవనాల్లోనే ఈ కౌంటింగ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో అక్కడ 3 అంచెల భద్రతను, అలాగే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు ఆంక్షలు కూడా విధించారు. 144 సెక్షన్ తో పాటు ఎవరు కూడా నో ఫ్లయింగ్ జోన్ కూడా విధించడం అయితే జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏ ఒక్కరు కూడా లోనికి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు అటు అన్ని నియోజకవర్గాల్లో కూడా గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయగా 2019లో అందుకు భిన్నంగా 13 నియోజకవర్గాల్లో వైసీపీ గెలువుగా 2 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. మరి ఈసారి ఏమవుతుంది అనేటువంటి ఉత్కంఠ ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. అటు ఏలూరు జిల్లాలో చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ లో సంబంధించి ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో పాటు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మొత్తం 14 రౌండ్లు ఏదైతే ఉందో అసెంబ్లీకి సంబంధించి 14 టేబుల్, పార్లమెంట్ కి సంబంధించి 14 టేబుల్ చొప్పున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 28 టేబుళ్లకు 1 రౌండ్ చొప్పున కూడా లెక్కింపు జరగబోతుంది. ఏలూరు పార్లమెంట్ లో అత్యధికంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు 22 రౌండ్లలో కూడా పూర్తి కాబోతుంది. ఇక్కడ ఫలితాలు తెలియడానికి చాలా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలలోగా అటు ఏలూరు గాని, ఉంగుటూరు గాని, అలాగే దెందులూరు వంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు తేలబోతున్నాయి. అటు నూజివీడు కూడా అత్యధికంగా 21 రౌండ్లు కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో ఏలూరు పార్లమెంట్ కనుక చూసుకుంటే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇక్కడ కీలక నేతగా ఉన్నారు. ఇక్కడ ఇతర అభ్యర్థులందరికన్నా కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఈసారి చాలబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సైకిల్ నుంచి పోటీ చేస్తుండగా ఆయన భవితవ్యం కూడా ఈసారి ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఏలూరు పార్లమెంట్ లో మొత్తం పార్లమెంట్ కి అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 99 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. మొత్తం 83% వరకు కూడా జిల్లా వ్యాప్తంగా సగటున పోలింగ్ అనేది కూడా నమోదు కావడంతో ఖచ్చితంగా ఫలితాలు ఏమవుతాయని
ఏలూరు జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నరసాపురం పార్లమెంటరీ, రాష్ట్రంలోనే కీలకమైనటువంటి పార్లమెంటరీ గా మారిన ఈ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ వైపు ఖచ్చితంగా అందరి చూపు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి అభ్యర్థిపై కూడా కోట్లాది రూపాయల బెట్టింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రధానంగా నరసాపురం పార్లమెంటు ప్రతిసారి కూటమిలో పొత్తులో వెళ్ళినప్పుడు బీజేపీ దక్కించుకుంటూ వస్తుంది. ఈసారి కూడా ఆ సీట్ లో బీజేపీ నుంచి వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుపై భారీగా కోట్లాది రూపాయల బెట్టింగ్ ప్రధానంగా జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆయనతో పాటు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఈసారి ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఉండి అసెంబ్లీ నుంచి త్రిముఖ పోరు అనేది కూడా టీడీపీకి చెందినటువంటి మాజీ నేత ఎవరైతే ఉన్నారో కలుగుపూడి శివ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు భవితవ్యం ఏమవుతుంది, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు వారందరి చూపు కూడా ఆయన ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో కీలక నేతగా ప్రస్తుతం మారారు కాబట్టి ఆయన భవితవ్యం కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కడుతున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలోనే కౌంటింగ్ అంతా కూడా జరగబోతుంది. భీమవరంలో ఉన్నటువంటి విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు SRKR ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ రెండు కళాశాలల్లో ఈ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడే ఈ కౌంటింగ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో భీమవరంలో రసవత్తర పోరు అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలలో 3 ఇంచెలు 5 ఇంచుల భద్రత ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, రేపు జరగనున్న కౌంటింగ్ సంబంధించి ఇటు తిరుపతి జిల్లా అటు చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో గతంలో చోటు చేసుకున్న ఘర్షణను దృష్టిలో పెట్టుకొని భద్రతను మరింతగా పెంచారు. సమస్యాత్మక ప్రాంతం కూడా కావడంతో మరింతగా భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేయడం కూడా జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇక 2 జిల్లాలకు సంబంధించి చూస్తే చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు, తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కొన్ని సర్వేలు వైసీపీకి, కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా రావడంతో రేపు ఫలితం ఎలా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. రేపు 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంటుంది. మొదట పోస్టల్ ఓట్లు, అనంతరం మిగతా కౌంటింగ్ మొదలవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘర్షణ దృష్ట్యా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న నేతలు గృహ నిర్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇక ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు ఎన్నికల అధికారులు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసనమైంది. ఇక ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కన్నేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, రేపు దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. ఈ స్టార్ట్ అయ్యేటువంటి సమయం కంటే ముందు ఉదయం పోస్టల్ బ్యాలెట్ కూడా ఫస్ట్ కౌంటింగ్ చేయబోతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యాత్మక ప్రాంతాలను అధికంగా గుర్తించడం జరిగింది. అక్కడ పోటాపోటీ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సెక్యూరిటీ అంశాలన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లు, వాటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే ఈసీ వికాస్ రాజు మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆయన మధ్యాహ్నం 3 తర్వాత ఏ క్షణంలో మీడియాతో మరోసారి మాట్లాడడానికి అవకాశం ఉంది. రేపు ఉదయం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత
జనరల్ కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12:30 1 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక మేడ్చల్ తో పాటు యాకుత్పురలో మహేశ్వరం అండ్ యాకుత్పురలో మాత్రమే కొద్దిగా 24 రౌండ్లు ఉంటాయి, మిగతా అన్ని కూడా 24 లోపే ఉంటాయని కూడా చెప్పారు. ఇప్పటికే కావాల్సినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్ వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో అన్నింటిని కూడా రూట్ మ్యాప్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం నుంచి కూడా వైన్ షాప్లను ఈ రోజు సాయంత్రం నుంచే వైన్ షాప్ కూడా బంద్ అని కూడా ప్రకటించారు. అయితే గెలిచినటువంటి పార్టీలు అదేవిధంగా ఓడిపోయినటువంటి పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఒకవేళ అనివార్యమైతే తప్ప ర్యాలీలకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక పోలీసులతో ఇప్పుడు చెప్పడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ కు 100 మీటర్ల లోపు ఎవరు కూడా లోపలికి రావాల్సిన అవసరం లేదు. సంబంధిత ఏజెంట్లు పాసులు జారీ చేసిన వాళ్ళే లోపలికి రావాలని కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా రేపు ఉదయంకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం సంబంధించి కావచ్చు, భద్రతా ఏర్పాట్లు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నామని కూడా వికాస్ గారు చెప్పారు. సో మొత్తం 17 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా తక్కువగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. అది ముందుగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో మొత్తంగా మేడ్చల్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇవి భారీగా ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం. 32 లక్షల పైన ఒకరు, 26 లక్షల పైన ఒకరు ఉన్నారు కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా సర్క్యూట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పారు వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.